Hi students, welcome to my channel. Now matrix chapter 4 marks otherwise 7 marks అండి. మనకు sometimes 7 mark questions కూడా అడుగుతాడు, different question in entire chapter. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, if 3a is equals to given matrix then show that a inverse is equals to a transpose. Simple question అండి. Maximum మనకి this is the 4 mark question but sometimes ask 7 mark question అండి. సో నౌ ఏమి ఇచ్చారండి మనకు ప్రూఫ్, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటున్నాడు. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 3a ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ ద మ్యాట్రిక్స్. నేను ఏం చేస్తున్నానండి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 3 మల్టిప్లికేట్ టేక్ రైట్ సైడ్ ఏమైపోతుందండి, డివైడ్ నోటేషన్కి వెళ్ళిపోతుంది. 1 2 2 2 1 -2 -2 2 -1. సో నాకు ఏ మ్యాట్రిక్స్ వచ్చేసిందండి. ఇక్కడ ప్రూఫ్లో ఏ ట్రాన్స్పోజ్ ఉంది కాబట్టి నేను ఏ ట్రాన్స్పోజ్ని యూజ్ చేసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అండి, ఏ ట్రాన్స్పోజ్ అప్లై చేస్తున్నా. 1/3 1 2 2 2 1 -2 -2 2 -1 ట్రాన్స్పోజ్. చెప్పండి, ట్రాన్స్పోజ్ అంటే ఏంటిదండి, ఇంటర్చేంజ్ ద రోస్ టు కాలమ్స్, కాలమ్స్ టు రోస్, పొజిషన్స్ని మనం చేంజ్ చేయాలి. సో ఫస్ట్ రో 1 2 2 ఏం చేశారండి, ఫస్ట్ కాలం. సెకండ్ రో 2 1 -2 సెకండ్ కాలం. థర్డ్ రో -2 2 -1. జస్ట్ రోస్ని ఏం చేశాను నేను, కాలమ్స్లోకి కన్వర్ట్ చేశాను. సో ఫైనల్గా నాకు ఏ మ్యాట్రిక్స్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ వచ్చేసిందండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తున్నా. సో ఏ మ్యాట్రిక్స్ని అండ్ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని నేను ఏం చేస్తున్నానండి, మల్టిప్లై చేస్తున్నా. 1/3 ఏ మ్యాట్రిక్స్ 1 2 2 2 1 -2 -2 2 -1 1 2 2 2 1 -2 -2 2 -1. So now here 1/3 into 1/3 how much అండి, 1/9. 1 1s are 1, 3 3s are 9. Now already we know ఏంటిది, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 matrices ఏంటిదండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రో ఎలిమెంట్స్ విత్ కాలమ్ ఎలిమెంట్స్. అకార్డింగ్ టు ఫస్ట్ మ్యాట్రిక్స్ కన్సిడర్ రో వైజ్, అకార్డింగ్ టు సెకండ్ మ్యాట్రిక్స్ కన్సిడర్ కాలమ్ వైజ్. ఫస్ట్ రో విత్ 3 columns, సెకండ్ రో విత్ 3 columns, థర్డ్ రో విత్ 3 columns అండి. చెప్పండి, 1 1s are 1 ప్లస్ 2 2s are 4 ప్లస్ 2 2s are 4. ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఇంటూ సెకండ్ ప్లస్ థర్డ్ ఇంటూ థర్డ్ అయిపోయిందండి. నౌ విత్ సెకండ్ కాలం 1 2s are 2 ప్లస్ 2 1s are 2 2 2s are 4 మైనస్ ఉంది కాబట్టి -4. నెక్స్ట్ లాస్ట్ కాలం అండి, 1 -2s are -2 1 2 సారీ 2 2s are 4 2 1s are 2 like this. Next second row 2 1s are plus 1 2s are minus 2 2s are 2 2s are 4 1 1s are 1 plus 2 2s are 4 2 2s are 4 1 2s are 2 minus 2 1s are 2 అంటే 2 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1s are 2. నెక్స్ట్ లాస్ట్ రో -2 1s are -2 2 2s are 4 -2 1s are -2 -2 2s are 4 2 1s are 2 -1 -2 plus 2 minus into minus plus 2 2s are 4 plus 2 2s are 4 minus into minus plus 1 1s are 1. సో ఫైనల్గా మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటిదండి, 1 + 4 + 4 9. హియర్ 2 + 2 4 + 4 0. హియర్ -2 -2 -4 + 4 2 + 2 4 4 క్యాన్సల్ 4 + 4 + 1 సారీ ఇక్కడ ఎంత 0 0 9. సో సింప్లీ మనకు క్యాన్సల్ అయిపోతుందండి 0. సో ఇవి 2 కూడా క్యాన్సల్ 0 2 + 2 4 0 4 + 4 + 1 9 అండి. సో ఫైనల్గా మనకి ఏమొచ్చేసింది మ్యాట్రిక్స్ 9 0 0 0 9 0 0 0 9 వచ్చేసింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎంటైర్ మ్యాట్రిక్స్ నుంచి ఏం కామన్ తీస్తున్నాను అండి, 9 టేక్ కామన్. ఫైనల్లీ 1 0 0 0 1 0 0 0 1.
here 9 gets cancel. So finally A into A transpose is equals to ఏం వచ్చేసిందండి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దిస్ ఈస్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విత్ 3/3 ఆర్డర్. సో నాకు ఏమొచ్చేసిందండి A ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది. సో నాకు కావాల్సింది ఏంటిది ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్. సరే ఏ ట్రాన్స్పోజ్ ఉంది సార్, బట్ నాకు కావాల్సింది ఏంటిదండి ఏ ఇన్వర్స్. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను ఏ ఇన్వర్స్ మల్టిప్లై ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ అండి. బోత్ సైడ్స్లో నేను ఏం చేశాను ఏ ఇన్వర్స్ని మల్టిప్లై చేశాను. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ కంబైన్ చేశాను, ఏ ట్రాన్స్పోజ్ సపరేట్, ఐ ఇంటూ ఏ ఇన్వర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. హియర్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏం ఎగ్జిస్ట్ అయిపోతుందండి ఐ. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు I into A inverse. Here I gets cancelled. What is the final answer andi? A transpose is equals to A inverse. Hence proved andi. Final ga manaku em vachesindi A inverse is equals to A transpose. ఎలా వచ్చేసిందండి నేను ఏం చేశాను ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే నాకు మ్యాట్రిక్స్ ఏమొచ్చేసింది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నాకు ఏ ఇన్వర్స్ నోటేషన్ కావాలి కాబట్టి మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్. సో ఏ ఇన్వర్స్ని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఏం చేశాను ఏ అండ్ ఏ ఇన్వర్స్ని కంబైన్ నోటేషన్లోకి తీసుకున్నా, ఏ ట్రాన్స్పోజ్ను సపరేట్ తీసుకున్నా, ఆర్హెచ్ఎస్ సేమ్ ఆస్టిస్. సో ఇయర్ వాట్ ఈస్ ద ఫార్ములా ఎగ్జిస్టెడ్ అండి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటిదండి ఐ. ఓకేనా ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. దిస్ ఈస్ ద ఫార్ములా. సో సింప్లీ ఐ గెట్స్ క్యాన్సల్. సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ అండి. సో దిస్ ఈస్ ద 4 మార్క్ క్వశ్చన్ ఇన్ మ్యాట్రిసెస్ చాప్టర్ అండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూసారా. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 3A ఈజ్ ఈక్వల్స్ టు సమ్ గివెన్ నొటేషన్. ప్రూఫ్ అనేది ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్లో ఉంది. నార్మల్గా మనం ఏం చేసాము మల్టిప్లికేషన్ ప్రొసీజర్ చేసి మళ్ళీ ఇక్కడ అనదర్ నొటేషన్ చేసాము. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్.